ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ఆత్మీయమైన మాట. మన జీవితంలో మనం దేవునికి దూరమయ్యే కొన్ని కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఈ లోకంలో మనం జీవించడం, లోకానుసారమైన అలవాట్లు, లోకానుసారమైన ఉద్దేశాలు, తలంపులు, మనం ఇవన్నీ కలిగి కూడా మనం జీవిస్తుంటాం. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, మనం వాటిని విడిచిపెట్టలేక దేవుని దగ్గరికి రాలేక సతమతం అవుతూ ఉంటాం. ఒకసారి నువ్వు ఆలోచన చేయి. దేవుడు నిన్ను రక్షించి ఆయన నీలో నిలబడుతూ నివాసం చేస్తూ ఆయన నీలో ఉన్నాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకో ఈరోజు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. జరుగుతున్న పరిస్థితులన్నిటి కూడా నువ్వు చూస్తున్నావు కదా. లోకం ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు. ఆయన పరలోక రాజ్యం నీ గురించి సిద్ధపాటు చేస్తున్నాడన్న సంగతి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో కూడా ఆటుపోట్లు, మన జీవితంలో కూడా దేవుని వదిలేసి నడిచిన రోజులు ఎన్నో కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఒకసారి నువ్వు తిరిగి పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన నిన్ను కరుణించి కటాక్షించి రెండింతలైన మేలుతో నేను దీవిస్తాడు. కాబట్టి తిరిగి ఆయన సన్నిధికి వస్తావా? ఆయన మేలు నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదం కలుగును కాక. ఆమెన్.